హైదరాబాద్ స్టేట్ దేశంలో విలీనమైన రోజు ఎంతో ప్రొఫెషనల్ కాంపిటెన్స్తో ఇండియన్ ఆర్మీ జనరల్ పిఎన్ చౌదరి అండ్ జనరల్ రుద్ర వీళ్ళు చేసినటువంటి పోలీస్ యాక్షన్ ద్వారా మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. యాక్చువల్లీ 1947 15th ఆగస్ట్ నాడు భారతదేశ స్వాతంత్రం వచ్చిన మన హైదరాబాద్ రాష్ట్రానికి 17 సెప్టెంబర్ 1948 వచ్చింది. మీకు తెలుసు, as పార్ట్ ఆఫ్ హిస్టరీ దీంతో చాలా పోరాటం ఉంది. పక్కన సాయుధ పోరాటం చేశారు, పక్కన డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండర్స్ట్ ఈ రాష్ట్రంలో అప్పుడు నిజాం స్టేట్లో ఉండేది. ఒక 3 రాష్ట్రాలు, కాశ్మీర్ అండ్ జునాగఢ్ దెన్ హైదరాబాద్ స్టేట్, ఈ 3 కలవడానికి ఇష్టం లేనప్పుడు అల్టిమేట్గా చివరిగా హైదరాబాద్నే భారతదేశం నిర్ణయం చేయడం జరిగింది పోలో ద్వారా. ఆపరేషన్ పోలో చేయడం మూలంగా ఒక గరుడ టైప్స్ స్ట్రాటజీ, అటాకింగ్ స్ట్రాటజీస్ ఫాలో చేశారు ఆర్మీ జనరల్స్. బేసికలీ ఒక సైడ్ విజయవాడ సైడ్ నుంచి రుద్ర, బై జనరల్ రుద్ర, దెన్ ఔరంగాబాద్ సైడ్ నుంచి చౌదరి, కెప్టెన్ చౌదరి రావడం జరిగింది. రాజేందర్ జీ ఓవరాల్ ఆపరేషన్ హెడ్ చేశారు. దాని తర్వాత 5 PM ఆఫ్ 1948 సెప్టెంబర్ 17th మన దేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైంది. అయితే దీంతో ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్ నిజాం స్టేట్ రిచెస్ట్ princely state in the country. Nizam is the richest person in the world. What they say that 2% of US GDP is Nizam's total income, his monies. But in spite of all that, so much concessions government had given him through standstill agreement and all, he violated it. So first 31st August nadu Prime Minister of India ఒక అల్టిమేటం ఇచ్చారు. అలానే 3rd September Prime Minister of India జవహర్లాల్ నెహ్రూ ఒక అల్టిమేటం ఇచ్చారు. ఇండియాలో మీరు ఈ శాంతి పరిరక్షించకుండా ఉంటే ఇండియాలో మేము అటాక్ చేస్తాం, విలీనం చేస్తామని చెప్పేసి. దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన లీడ్ చేశారు. దానివల్ల 13th September నాడు స్టార్ట్ అయినటువంటి ఈ పోలీస్ యాక్షన్ 17th September 5 PM కంక్లూడ్ అయింది. వెన్ నిజాం రూలర్ మీర్ ఉస్మాన్ అలీ అనౌన్స్ చేశారు ఇండియన్ టెరిటరీలో ఇంటిగ్రిటీ అయిపోయినామని చెప్పేసి. సో ఇటువంటి యాక్చువల్లీ దిస్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్ ఫర్ ద స్టేట్. ఈ అప్పుడు ఎంత రిచ్ స్టేట్ ఉందో ఇప్పుడు కూడా దేశంలో కూడా అదే విధమైనటువంటి రిచ్ స్టేట్ని ఈ రాష్ట్రం ఉంది. నేను చూసినటువంటి స్టడీస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇండియాలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్